नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। అక్యూజ్ ఎవరైతే ఉన్నారో దినేష్, ఇతను మొదటిగా ఈ పేమెంట్ గేట్వేలో ఒక ఫేక్ యూజర్ ఐడి సెల్ ఫోన్ నంబర్ ఇచ్చి దాంట్లో ఒక సామాన్యమైన మర్చెంట్ లాగా ఎంటర్ అయిపోయి ఇతను ఒక ఈ పేజీ గేట్వేలో ఈ అకౌంట్ ఓపెన్ చేసుకున్నాడు. దీని తర్వాత అతను ఏం చేశాడంటే అక్కడ కొన్ని సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. లాగిన్ అయిపోయిన తర్వాత కొన్ని సాఫ్ట్వేర్స్, మేము పేర్లు చెప్పదలుచుకోలేదు, ఆ సాఫ్ట్వేర్స్ వాడితే దాని ద్వారా అక్కడ ఈ గేట్వే అగ్రిగేటర్ మరియు అక్కడ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వారి మధ్య జరిగే ట్రాన్సాక్షన్స్ గురించి ఇతనికి క్లియర్ ఐడియా వచ్చేస్తుంది, ఏమేమి ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. అవన్నీ స్టడీ చేసి అర్థమైన తర్వాత ఇతను ఆ యూజర్ ఐడి ఏదైతే ఉందో అది ఇక్కడ చేంజ్ చేశాడు. ఒరిజినల్ యూజర్ ఐడి ఏదైతే ఉందో అది చేంజ్ చేసి ఈ కేసులో 1 అని కొట్టాడు. ఆయన అదృష్టం ఏంటంటే 1 అని కొట్టగానే అది అడ్మిన్ జనరల్ పూల్ ఏదైతే ఉందో దాంట్లో అతను కనెక్ట్ అయిపోయాడు. అంటే జనరల్ పూల్ అకౌంట్ ఏదైతే ఉంటుందో అడ్మిన్ పూల్ అకౌంట్, మెయిన్ అకౌంట్, దాంట్లో కనెక్ట్ అయిపోయాడు. కనెక్ట్ అయిపోయిన తర్వాత అతను 3 అకౌంట్స్ ఓపెన్ చేసుకున్నాడు, 3 అకౌంట్స్. వర్చువల్గా ఫేక్ ఐడీస్ ఇచ్చి అన్ని ఫేక్గా ఇచ్చి సెల్ ఫోన్ నంబర్స్, ఈ నో యువర్ కేవైసీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఫేక్ ఇచ్చేసి 3 అకౌంట్స్ ఓపెన్ చేశాడు. 3 అకౌంట్స్ ఓపెన్ చేసి 53 లక్షలు ఏదైతే ఉందో ఈ పూల్ అకౌంట్ నుండి దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేశారు. ఈ 3 అకౌంట్ వివరాలు ఏంటంటే ఎస్ బ్యాంక్, ఏఎన్ఆర్ ఎంటర్ప్రైజెస్ అనే 20 లక్షలు దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాడు. ఐసిఐసిఐ బ్యాంక్ ఇన్వెంట్ ఫైల్ ప్రైవేట్ లిమిటెడ్ 20 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడు. దాని తర్వాత ఈక్విటాస్ బ్యాంక్ హైపరాక్స్ టెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అని 12 లక్షలు ట్రాన్స్ఫర్ చేశారు దీంట్లోకి. అన్నీ కూడా ఫేక్ డాక్యుమెంట్స్ వాడి అకౌంట్ ఓపెన్ చేసినవి. దాని తర్వాత ఈ అకౌంట్స్ నుండి మళ్ళీ ఒక బిట్ కాయిన్ వాలెట్ ఐడి స్టార్ట్ చేశాడు. దాని పేరు బిట్ కోయివా. అంటే ఇది ఆల్రెడీ ఉంది, దాంట్లోకి అతను వాలెట్ ఓపెన్ చేసుకున్నాడు. ఆ అమౌంట్ అంతా కూడా బిట్ కాయిన్ ద్వారా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేశాడు, బిట్ కోయివా. ఇది కూడా అంతా ఫేక్ డాక్యుమెంట్స్ వాడి ఆన్లైన్ ద్వారా చేసుకున్నాడు. ఇతని జాగ్రత్త చర్యలు చూడండి. ఇది సరిపోక మళ్ళీ ఎవరైనా దీన్ని ట్రేస్ చేస్తారేమో అనే అనుమానంతో ఇంకో అకౌంట్ రెమిటానో అని ఇంకో బిట్ కాయిన్ ఉంది. ఇదంతా కూడా దాంట్లో 53 lakhs బిట్ కాయిన్స్ ద్వారా ఈ రెమిటానో అనే అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. ఇక్కడ చేసిన తర్వాత మళ్ళీ ఆ బిట్ కాయిన్స్ అమ్మేసి మార్కెట్లో ఆ అమౌంట్ ఏదైతే ఉందో మళ్ళీ ఇన్ క్యాష్ ఫామ్ హీ హాజ్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ టు హిజ్ ఓన్ అకౌంట్. సో ఇంత ప్రాసెస్ చూడండి, ఇంత ఎక్స్పర్టీజ్, ఇంత హ్యాకింగ్ చేసుకుంటూ ఫైనల్గా అంతా కూర్చొని సిస్టమ్స్లోనే మీరు ఆ కంప్యూటర్స్, ల్యాప్టాప్స్ అన్నీ చూస్తున్నారు కదా, అవన్నీ వాడుకుంటూ అన్ని సెల్ ఫోన్స్, ఇన్ని సిమ్ కార్డ్స్, అంటే ఎవరు కూడా ట్రేస్ చేయకుండా ఈ పద్ధతి వాడుతున్నాడు. पूरे 3 बोलना शॉर्ट में. आज एक बहुत ही अहम केस हैदराबाद के साइबर सिक्योरिटी स्टेशन में डिटेक्ट हुआ है. पहली बार सिटी पुलिस के हिस्ट्री में और शायद स्टेट पुलिस भी हो या देश में भी हो, एक सही हैकर को पकड़ा गया है.
ये हैकर का नाम है दिनेश, ये विजयवाड़ा का रहने वाला है। ये इंजीनियरिंग करने के बाद इंजीनियरिंग लास्ट ईयर में फेल हो गया था। श्रीवाणी इंजीनियरिंग कॉलेज माइलवरम से किया था ये। तो 28 साल है इसका एज। इंजीनियरिंग करने के बाद इसको नौकरी कुछ नहीं मिली, तो ये वल्नरेबिलिटी टेस्टिंग, जो पेमेंट गेटवेज के जो बग्स होते हैं, जो सॉफ्टवेयर में वीकनेसेस होते हैं, उसको मालूम करने के लिए इसको वल्नरेबिलिटी टेस्टिंग के कहते हैं। और ये वल्नरेबिलिटी टेस्टिंग करते करते काफ़ी पेमेंट गेटवेज के बारे में सीख गया था। एक केस में इंस्टा मोजो पेमेंट गेटवे के बग्स को मालूम करने के लिए इसको $100 का भी इनाम दिया गया था वो कंपनी से, पर इसको कहीं नौकरी नहीं मिली। बीएससी कंप्यूटर्स भी किया है डिस्टेंस एजुकेशन से, एथिकल हैकिंग में कोर्स किया है। फिर उसके बाद 3 कंपनी विजयवाड़ा में शुरू किया एप्स लगा के, एक गेट कैब सर्विसेज का, एक फूड डिलीवरी सर्विसेज का एक, और वेजिटेबल डिलीवरीज का एक ऐप। तो इसका दिमाग में सब कभी भी ऑनलाइन कुछ करेंगे ऐसे ही चल रहा है। और इसका दोस्त है चिंतू उसका, और वो इसके साथ रहता है और ये सब करने में मदद करता है। तो ये पेमेंट गेटवेज के बारे में इसको जानकारी ज़्यादा हो गई और उसके दिमाग में आया 2018 में, 4 साल पहले, कि क्यों ना पेमेंट गेटवेज को हैक कर दे। मतलब पेमेंट गेटवेज में ये ट्रांजैक्शंस जो है लाखों में होते हैं और रिकन्सिलिएशन नहीं होता है रोज, एक दिन में रिकन्सिलिएशन करने के भी महीने लग जाते हैं। पर बैंक्स में हर रोज ये रिकन्सिलिएशन होता है। तो इसने डिसाइड किया कि पेमेंट गेटवेज को हैक करना और इजी है और उसमें सेफ्टी भी है। तो इसने 1 नवंबर 2021 में बेस्ट पे गेटवे, जो गुड़गांव में बेस्ड है, उसको हैक किया और उसके द्वारा 20 लाख अपने अकाउंट में उसको ट्रांसफ़र किया। उसके बाद महाग्राम पेमेंट गेटवे, उसको हैक किया। वो दिल्ली का कंपनी है, उसमें 60 लाख इसने डाइवर्ट किया अपने अकाउंट में। फिर हैदराबाद का कंपनी है पेजी, ये दोनों केस वहाँ पर रजिस्टर्ड हैं और उसमें कोई इसका तहकीकात जो है आगे नहीं बढ़ा है। पर जो हैदराबाद में केस रजिस्टर हुआ था मार्च 2022 में, 2 महीने हो गए हैं। ये एक्सिलिका नाम का कंपनी है, उसका पेमेंट गेटवे का नाम है पेजी। इसको इसने हैक किया और 53 लाख रुपए इसने डाइवर्ट किए हैं। तो ये सब करने का सिस्टम जो है वो पेमेंट गेटवे का में एंटर हो जाता है एक मर्चेंट के रूप में। अपना यूज़र आईडी, फेक यूज़र आईडी क्रिएट करके उसमें एंटर होने के बाद लॉगिन हो जाता है। लॉगिन होने के बाद वहाँ पर क्या क्या ट्रांजैक्शंस चल रहे हैं, वहाँ सॉफ्टवेयर्स हैं, सॉफ्टवेयर्स को यूज़ करके क्या क्या ट्रांजैक्शंस हो रहे हैं उसको स्टडी करता है। स्टडी करने के बाद एडमिन का जो यूज़र आईडी है वो मालूम करके वो ट्रायल एंड एरर मेथड के द्वारा, ये केस में एडमिन 1 था, तो एडमिन 1 करने से उसको डायरेक्ट मेन अकाउंट, पूल अकाउंट जो है उसमें उसको एक्सेस मिल गया। वो एक्सेस मिलने के बाद इसने 53 लाख रुपीस का डाइवर्शन किया है 3 अकाउंट खोलकर, येस बैंक और ICICI इक्विटास, ये 3 अकाउंट इसने ओपन करके 53 लाख उसमें इसने ट्रांसफ़र किया है। और ये तीनों अकाउंट से फिर वापस बिटकॉइन जो है क्रिप्टो करेंसी के द्वारा, एक कोइवा नाम का एक क्रिप्टो करेंसी है, वो खरीद के अपना वॉलेट उसमें ओपन करके ये खरीदा है। फिर उसको आगे चल के और रेमिटानो क्रिप्टो करेंसी में ट्रांसफ़र करके फिर उसके बाद
अपने अकाउंट में उसको कैश, वो बिटकॉइंस को बेच के अपने अकाउंट में उसको फाइनली ट्रांसफ़र किया है। तो इसके ऐसा 53 लाख का इसने फ़ायदा इसको हुआ है। तो इसको हमारे पास कंप्लेंट आने पर हमारा साइबर क्राइम टीम बहुत इस पर जानकारी उनको मिली, बहुत ही मेहनत किए हैं 2 महीने पूरा, बहुत इन्वेस्टिगेशन जो है एक एथिकल हैकर की सहायता से की मदद से उसको ट्रेस किया गया है। बहुत ही कॉम्प्लिकेटेड इन्वेस्टिगेशन इसमें हुआ है और सबको मैं मुबारकबाद देता हूँ। और